సిగ్గులేక ఊళ్ళపొంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు చెప్పిండ్రా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అంటే చెప్తున్నారు యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగిండ్రు పేపర్ వాళ్ళు అడిగిండ్రు ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిండు ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తెరిచే ఒకటి మెడలు తెరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చిండ్రా ఇయ్యలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు నాకు కాలు ఇరిగింది మెంటుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరిన ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టిండ్రా బహిరంగ సభలలో ఆడిడ కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళలే అంటారు మాకు ఎందుక ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలం మా అంత సిపాయి లేదంటే జనం నమ్మితిమి ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా గల్లంత అయినాం కదా ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను బట్టలుస్తాను మొలకకు అలుకుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లెంకర పడ్డాడు ఇక మా అంత సిపాయిలు లేరు మేము తెచ్చే ఇస్తాం 6 సందమామలు పెడతాం 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండ్రు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ ఏం మాట్లాడతారు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు మాకు అప్పు ఊడతలేదు యాడికెళ్ళి తెచ్చేయాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఒక్క మాట చెప్తున్నాం మిత్రులారా ఇక్కడ నోళ్ళం మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందలు పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది మళ్ళీ అన్ని మోపైనాయి ఇక దుకాణం పెడతామన్నారు లొల్లు పెట్టిండ్రు బొబ్బ పెట్టిండ్రు ఇక ఓట్లయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు బాయి పడతాం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారంటే ఇక ఆయనతో రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి 31కి అవుతుంది మార్చి 31 లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే ఎంత బాగా పోతా ఉండే మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి 10 నుంచి 15 వేల కోట్ల ఆదాయం పెంచినాం అనేక రివ్యూ మీటింగులు చేసినాం ఎంత బాగా తీసుకొని పోయినాం తెలంగాణను ఎట్లా తయారు చేసినాం ఆ విధంగా తీసుకొని పోయినాం ఇవాళ ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండిరి అమ్మేటోళ్ళు తక్కువ ఉండిరి ఇవాళ ఆపదకి అమ్ముకుందామంటే
భూములు కొనేటోడు ఉన్నాడా? అడుగుతుర్రా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్డు పక్కకుంటే నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు ఉండ్రి. ఇవాళ అడిగేటోడు ఉన్నాడా? ఉన్నదా? ఒక్కటే ఏడాదిలో గింత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా? ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బావి కాడ కూడా మోటార్లు కాలిని. బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంట్ ఇయ్యలే.